బీఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురైన విషయం తెలిసిన వెంటనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొల్లాపూర్ బయలుదేరారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శిస్తారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్, పలువురు ఇతర సీనియర్ నేతలున్నారు. పోస్ట్ మార్టం కోసం శ్రీధర్ రెడ్డి మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖరాచారి లైవ్ లో అందజేస్తారు. శేఖరాచారి, కొల్లాపూర్ నియోజకవర్గంలో చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో అర్ధరాత్రి జరిగినటువంటి దారుణ హత్యకు సంబంధించి ఇప్పటికే గ్రామంలో చాలా మంది కూడా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక ముఖ్య నేత అయినటువంటి శ్రీధర్ రెడ్డి ఎంతో సౌమ్యుడని చెప్పేసి ఎవరితో కూడా తగువులాటలు కానీ ఎలాంటి దురుద్దేశాలు కానీ ఉండేవి కావని చెప్పేసి కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలోనే ఆయనపై హత్య కావాలని ఉద్దేశపూర్వకంగా ఇది రాజకీయ హత్య అని చెప్పేసి ఇప్పటికే పలువురు నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈ హత్యలు దాడులు పరిపాటిగా మారిందని చెప్పవచ్చు. ఇదే విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్వయంగా తమ అనుచరులు తమ నాయకులతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తర్వాత గువ్వల బాలరాజు గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తర్వాత క్రిషాంక్ వీళ్ళంతా కూడా ఇక్కడైతే సంఘటన జరిగిందో లక్ష్మీపల్లికి విచ్చేస్తా ఉన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. ఆ క్రమంలో వారు మరి కొద్దిసేపట్లో ఇక్కడ రానున్నారు. ప్రస్తుతం మనము ఏదైతే ఈ హత్య జరిగినటువంటి లక్ష్మీపల్లికి సంబంధించినటువంటి మండల కేంద్రం చిన్నంబావి మండల కేంద్రం ఉందో మండల కేంద్రంలో ఇక్కడికి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మూకుమ్మడిగా ఇక్కడ తరలి వస్తా ఉన్నారు. ఇక్కడికి శ్రీధర్ రెడ్డి మృతదేహంతో వాళ్ళు ఇక్కడ ధర్నా చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే చాలా మంది కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు విజువల్ ద్వారా. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. అసలు తమతో పాటు పార్టీలో చాలా చురుకుగా ఉండేటువంటి శ్రీధర్ రెడ్డి తమతో పాటు ప్రతి పార్టీ పిలిపించినటువంటి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేటువంటి వ్యక్తి. ఇప్పుడిప్పుడే మండల స్థాయిలో ఎదుగుతున్నటువంటి శ్రీధర్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే రాజకీయ కక్షతోనే ఈ హత్య చేసినట్టు మాజీ శాసనసభ్యులు వీరం హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితము వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీధర్ రెడ్డి మృతదేహానికి పంచనామా అంటే పోస్ట్ మార్టం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. హర్షవర్ధన్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించి కన్నీటి పర్వంతమైనటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో శ్రీధర్ రెడ్డితో పాటు పార్టీలో పనిచేస్తున్నటువంటి కొంతమంది నేతలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. అన్న, చెప్పండి, శ్రీధర్ రెడ్డి ఎట్లా ఉండేవాడు, తర్వాత పార్టీలో ఎలాంటి చురుకైన కార్యకర్తగా పనిచేసే నాయకుడిగా ఎదిగాడు, అసలు ఈ హత్య వెనకాల ఏం జరిగిందంటారు? శ్రీధర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు, చాలా మృదు స్వభావి. అతను వివాహం కూడా చేసుకోకుండా ప్రజల కోసం ఉదయం లేచినప్పటి నుంచి ప్రజల కోసం ప్రజల పనుల కోసమే తిరిగేవాడు. అతనికి ఎటువంటి శత్రువులు లేరు, ఒక చీమకు కూడా హాని చేయడు. కానీ ఈరోజు ఆయన ఉంటే రేపు స్థానిక సంస్థల్లో వీళ్లకు స్థానికంగా ఎటువంటి పదవులు గెలుచుకోలేరు. కాబట్టి ఇతనొక్కడు లేకపోతే మా గ్రామంలో మాదే పై చేయుతుందని రాజకీయ కక్షతో హత్య చేయడం జరిగింది. అతను ఇప్పుడిప్పుడే మంచిగా ఎదుగుతున్న నాయకుడు. ఈ నియోజకవర్గంలో అతను వివాహం కూడా చేసుకోలేదు. వివాహం చేసుకోకుండా ప్రజల కోసం పనిచేసే నాయకుడు. అసలు మేమంతా ఉదయం ఈ వార్త తెలియగానే ఆయన చంపేంత శత్రువులు ఎవరున్నారని చాలా ఆశ్చర్యపోయినాం. మా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద లోటు. అయినా మేము బీఆర్ఎస్ పార్టీని బెదిరించాలనే ప్రయత్నం చేసినా ఎవరం బెదిరుకునే సమస్య లేదు. మా పార్టీ కోసం ప్రాణాలు వదిలే వరకు పోరాటం చేస్తాం. మేము తెలంగాణ కోసం పోరాటం చేసిన కార్యకర్తలం. ఈ విషయంలో మేము భయపడే సమస్యనే లేదు. ఓకే, మీరు చెప్పండి అన్న, అసలు శ్రీధర్ రెడ్డి ఎట్లా ఉండేవాడు, తర్వాత మీతో పాటు పార్టీలో పనిచేశాడు, ఒక్కసారిగా ఈ దుర్వార్త విన్నారు మార్నింగ్, ఎట్లా అనిపించింది? నిజంగా చాలా బాధాకరం. మాది పెంట్లెల్లి మండలం. మాకు ఈ చిన్నంబాయి మండలంలో శ్రీధర్ రెడ్డి బాగా తెలుసు. ఏంటంటే పక్కన మండలం కాబట్టి ఆయన తరచూ పెంట్లెల్లికి వచ్చేవాడు. చాలా మంచి వ్యక్తి. నిజంగా ఈ విషయం తెలిసి తలకల చాలా బాధపడ్డాం మేమందరం. పార్టీ కార్యకర్తలు కూడా అందరూ కూడా అంటే మా తాలూకా ముఖ్యమైన కార్యకర్తలు అందరూ కూడా గ్రామానికి రావడం జరిగింది.
అది చూసిన వెంటనే చాలా నిజంగా ఇలాంటి హానికరం ఉండకూడదు ఎవరికి. ఎందుకంటే పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. నిజంగా ఎంత హానికరం అంటే ఎంత విధంగా చంపిందంటే పార్టీలు ఈరోజు అనుకుంటుంటారు కొద్దిమంది నాయకులు, ఇలా మా పార్టీ వచ్చింది కదా మేము ఏమైనా చేస్తే చెల్లిపోతుందని. అది తప్పు. రేపు మీ పార్టీ ఉంటుంది, రేపు ఎల్లుండి ఇంకో పార్టీ ఉంటుంది. ఆ రోజు కూడా అదే పని చేస్తే మీ పరిస్థితి ఏంది? గతంలో మా ప్రభుత్వం ఉన్నది, మేము చేయాలంటే చేయమా? మా నాయకుడు చెప్తే మేము చేయలేకపోతామా? కానీ అది మంచి పద్ధతి కాదని మా నాయకునికి తెలుసు, మాకు తెలుసు, కార్యకర్తలకు. ఇలాంటి నిజంగా ఎవరే కానీ ఇలాంటి హానిలు మా తాలూకాలో ఎప్పుడు జరగలేదు, జరుగుతున్నాయి. ఇలాంటి జరగకుండా చూడాలని పోలీస్ డిపార్ట్మెంట్కు, గవర్నమెంట్కు కూడా చాలా హెచ్చరికగా చేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే గతంలో ప్రజాస్వామ్యంలో గెలుపోవటం సహజం, పార్టీలు వస్తుంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో అంటే 10 సంవత్సరాలుగా ఇలాంటి ఎప్పుడు కూడా జరగనటువంటిది ఈ 6 నెలల్లో ఎందుకు జరుగుతున్నాయి అంటారు? ఏంటిది అసలు ఇంత ఏం జరుగుతుంది? ఇంత సీతారెడ్డి నాకు గత 20 సంవత్సరాల నుంచి రాజకీయంగా పరిచయం. నాకు పక్కనే విలేజ్ జడ్పోల్ విలేజ్ సర్పంచ్. నేను ఏదైనా ఉన్నా షేర్ చేసుకునేది మేము ఊరు విషయాల్లో కానీ తర్వాత రాజకీయంగా కానీ మాతోన పంచుకునేవాడు. కానీ ఇంత చేస్తారని మనం ఊహించుకోలేదు. కాకపోతే అందరితో కలిసి ఉండేవాడు కాబట్టి సింగల్గా అక్కడ నిద్రపోవడం, అతని మీద దాడి చేయడం చాలా ఘోరంగా. మేమైతే మేము మా పార్టీకి చాలా బీఆర్ఎస్ పార్టీకి చాలా దెబ్బ లాంటిది, మేము మరవలేంది మా నాయకుడిని. కానీ ఇటువంటి సంఘటనలు మేము చేయాలనుకుంటే మా అధిష్టానం నుంచి మాకు ఒత్తిళ్లు పెట్టి కామ్ పెట్టిరు. కానీ ఇంత అరాచకాలు చేస్తారని మేము ఊహించుకుంటే వాళ్ళు ఎవరు కూడా మెలిగారు. కాకపోతే ఇటువంటివి జరగకుండా ఈ తగు చర్యలు తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి విషయంలో కానీ అందుబాటులో ఉండి ఈ అల్లర్లు జరగకుండా చూస్తారని చెప్పి కోరుతున్నాం. ఈ మధ్యకాలంలో అంటే కొల్లాపూర్ నియోజకవర్గం కావచ్చు, అచ్చంపేట, ఈ కార్యకర్తలు వీటిపైన అంటే ఈ 5-6 నెలల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఎలక్షన్ రోజు కూడా మనం కొన్ని సంఘటనలు చూసాం. ఒక మీతో పాటు కలిసి తిరిగేటువంటి ఒక నాయకుడు ఈ రోజున హతమార్చినటువంటి పరిస్థితి, మీకు ఈ హతమార్చినప్పుడు ఎట్లా అనిపిస్తూ ఉంది? మీరు మనోధైర్యం కోల్పోకుండా మిగతా శ్రేణులకు ఏం చెప్తారు? శ్రీధర్ రెడ్డి గారు నాకు చాలా సన్నిహితుడు. నేను రాజకీయంగా కూడా వారికి చాలా బాగా తెలుసు. మాకు శ్రీధర్ రెడ్డి ఎక్కడ చూసినా ఎంత మంచి వ్యక్తి అంటే, ఇక్కడ చాలా వ్యక్తిగతంగా ఎవరిని అడిగినా కూడా, ఈ తాలూకాలని అడిగినా కూడా చాలా మంచి వ్యక్తి ఆయన. నిజంగా కూడా శ్రీధర్ రెడ్డి ఈరోజు మన మధ్యలో లేకపోవడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. మరి ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తల్ని భయపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడరు. బీఆర్ఎస్ అంటేనే ఒక కేసీఆర్ సైన్యం, హర్షవర్ధన్ రెడ్డి గారి సైన్యం. ఇది ఈ తాలూకాలో భయపెట్టాలని చూస్తూ ఉన్నారు. మేము మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ కార్యకర్తలను కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి ప్రజలకు, ఈ రాష్ట్రానికి కూడా మంచి సందేశం ఇవ్వాలి అని తెలియజేస్తూ ఉన్నాం. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అంటే శ్రీధర్ రెడ్డితో పాటు కలిసి పనిచేసేటువంటి క్యాడర్ అంతా కూడా వాళ్ళు బాధపడతా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ హత్యలకు తావు ఉండకూడదని చెప్పి ఇలా చేయాలంటే 10 సంవత్సరాలు మా ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది, కానీ మా నాయకుడు అలాంటి ప్రోత్సహించలేదు, మేము కూడా అలాంటివి ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కానీ పరిపాటిగా మారింది. ఈ కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఈ హత్యలు, ఈ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ దాడులు ఇంతటితో ఆగకపోతే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కొద్దిసేపట్లో శ్రీధర్ రెడ్డి మృతదేహాన్ని పరామర్శించడానికి, తర్వాత శ్రీధర్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించడానికి, వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చడానికి మరి కొద్దిసేపట్లో కేటీఆర్, తర్వాత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గువ్వల బాలరాజు, తర్వాత మన్నె క్రిషాంక్ వీళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ పరామర్శించే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దానికోసం బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇక్కడ చిన్నంబావి మండల కేంద్రంలో కేసీఆర్ రావడంతో పాటు వారిని స్వాగతించడంతో పాటు ఇక్కడ ఏదైతే వనపర్తిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తా ఉన్నారో డెడ్ బాడీ కోసం వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇక్కడ చిన్నంబావి మండల కేంద్రంలో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడ చిన్నంబావిలో తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.